ఇప్పుడు షర్మిల గారు సరే ఏపీ రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారు. పీసీసీ త్వరలో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి అక్కడనే నాయకత్వ బాధ్యతలు చేపట్టి బస్సు యాత్ర చేపట్టి కాంగ్రెస్ను విస్తృతపరుస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా మైనసా మరొకటి జగన్కు ఏమైనా డ్యామేజ్? ఆవిడ వస్తారా? ఒక రాజశేఖర్ బిడ్డగా ఆవిడ గట్టి పట్టుదల వ్యక్తి, మాటలు మార్చే మనిషి కాదని భావిస్తాను. ఓకే, వారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చేసిన తర్వాత తెలంగాణలో వచ్చి అనేక అవమానాలు పడి నిజంగా పాదాల మీద నడుచుకుంటే వీళ్ళని యాత్రగా పాదయాత్రగా తీసుకెళ్ళి ఆవిడ చక్కగా పాదయాత్ర చేశారు. ఒక్క రెండు అనుచితమైన శంకర్ నాయక్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ మినహాయించి వాళ్ళు కూడా తప్పుగా మాట్లాడారు. శుక్రవారం చాలా తప్పుగా ఒక మహిళగా అవమానించారు. కానీ బిడ్డగా ఉన్న మాట చాలాసార్లు చెప్పారు పదే పదే. ఆంధ్ర అంటే ఆంధ్ర నాకు సంబంధం లేదు, రాజశేఖర్ బిడ్డను నేను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే మనువాడాను, ఇక్కడే పిల్లల్ని కన్నాను, నా జీవితం అంతా ఇక్కడే అని చెప్పి మళ్ళా కొట్టుకొచ్చి రాజశేఖర్ బిడ్డ మాట మార్చుకుందాం అనుకుంటారు మీరు? అక్కడ క్యాజువల్గా చూడటానికి కూడా నాకు అవసరం లేదు. అక్కడ మేము మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెట్టి హోదా కోసం, విభజన హామీల కోసం పిల్లలు చచ్చిపోతే తనకి ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణకి కట్టుబడి ఉన్నారు. కానీ ఆవిడ ఎప్పుడన్నా ఒక కన్నీటి బొట్టు అక్కడ దాన్ని రాల్చారా? కనీసం మమ్మల్ని అరెస్టులు చేసి ఇతర రాష్ట్రాలు తిప్పుతున్నప్పుడు ఒక్క మాట మాట్లాడారు. నేను అభినందన, ఎందుకంటే ఆవిడ సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ అండి. ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర్ బిడ్డగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ ఎట్టి వస్తున్నారు. ఆవిడ రాజశేఖర్ బిడ్డ ఆ మాట మీద నిలబెట్టిపెట్టుగా ఆంధ్రప్రదేశ్కి వస్తారని నేను అనుకుంటలేదు. వస్తే ఒకవేళ మీ ప్రశ్నకి వస్తే మనం మాట్లాడతాం. అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చెప్తే ఆవిడ ఒప్పుకుండా ఇద్దరికి పట్టలేదు కదండి. ఆవిడ అసలు అభినందించలేదు. ఇప్పుడు ఏదో వెళ్ళి ఇది ఇచ్చుంటారే కానీ ముఖ్యమంత్రి ఎంత అభినందించి వార్త చూపించండి. ఒకవేళ కాదండి, నారా లోకేష్ గారికి వైఎస్ ఫ్యామిలీ నుంచి నారా ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ కేక్ పంపించారు. కనీసం రేవంత్ రెడ్డి గారిని ఆ పార్టీలో నేను వెళ్తానంత రేవంత్ రెడ్డి గారిని అభినందించారా? నో. ఎందుకని అంటే ఆ మున్సిపల్ వారు కానీ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నించడానికి వారు సేఫ్గా ఉండడానికి అక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్ ఆవిడ వస్తారా అంటున్నా ఖచ్చితంగా మాట రాజశేఖర్ బిడ్డగా మాత్రం మాట్లాడారు. అలా అయితే రారండి. ఒకవేళ వస్తే ఎలా వస్తారండి? ఆవిడ ఖచ్చితంగా చాలాసార్లు చెప్పారు. కనీసం అంత దెబ్బలాట, అంత గోడ విధంగా ప్రచారం అవుతుంది పీసీసీ ప్రెసిడెంటే అని చెప్పేసి. తెలీదు. ఒకవేళ ప్రెసిడెంట్ అయితే మరి జనం ఆలోచించాలి. అంటే జగన్ నేను తప్ప ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విధానానికి వస్తా అంటే కాదండి మేమని. ఓకే, ఎక్కడెక్కడ వస్తున్నారు. కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు తప్పలేదు. షర్మిల రావడం వల్ల జగన్ కు ప్లస్ మైనస్? శ్రీమతి మున్సిపల్ షర్మిల గారు కమిటెడ్ మనిషి. వారు వస్తే కనుక రెండు విషయాలు. నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దెబ్బ, స్పష్టంగా మాట నైతికంగా చాలా దెబ్బ. ఓట్ల పరంగా చూస్తే 10 ఓట్లు పెట్టి ఆ పార్టీలో అనుకుంటున్నారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఓట్లు అయిపోతాయి. ఇక్కడెక్కడ మీరు కూర్చోబెట్టుకుని విశ్లేషకులు చాలా మంది చూశాను. ఇది జగన్ గారు ప్రయోగించిన బాణమే, కావాలని వేసారు ఓట్లు చేస్తాను నేను. సరే, వారి విజ్ఞతకి వారికి వదిలేస్తాను. జగన్ గారు తనమే బాణం వేసుకున్నారు పరిస్థితుల్లో ఏ విజయంతో ఆలోచిస్తాం. కానీ 10 ఓట్లు చీలిపోతే 7 ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 ఓట్లు తెలుగుదేశానికి వెళ్ళి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓట్లు వారి వైపు రావచ్చు. 1 ఓటు వారి మతమా లేదా ఇంకోటా, వారి చాకచక్యమా, వాళ్ళ మాటల అన్ని చెప్పి తిప్పుకునే ఓట్లు ఒకటి వచ్చు. నా అభిప్రాయం ఇది డిసెంబర్ ఎండింగ్ నాటికి ఉన్న అభిప్రాయాలు క్రోడీకరించిన అభిప్రాయాలు వ్యక్తపరిచాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ వర్డ్స్. కానీ మా మీద జరుగుతుంటే ఎన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటే వరుస ప్రభుత్వాలు కనీసం కన్నీటి బొట్టు రాల్చాలక్కర్లేదు. ఆఖరికి అక్కడ శ్రీనివాసరావు మరణిస్తే, లేదంటే పాత ఎంతోమంది మరణిస్తే కనీసం ఒక మాట సంతాపంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాకు తెలంగాణనే ముఖ్యం, నా జీవితం అంతా, నేను బిడ్డలు ఇక్కడే ఉన్నాను, అంతా ఉన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ ఏంటి సంబంధం అని ఒక్క మాట మాట్లాడలేదు. అయినా వచ్చే సంతోషం. రాష్ట్రం కాజు ముఖ్యం, వారు కాదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఎక్కువ నష్టం ఎవరు కాదని ఎవరు అనుకున్నా నైతికంగా నష్టం, ఓట్ల పరంగా నష్టం డెఫినెట్గా. వెనకమాల మతం కూడా ఉందండి. ముసురుమల్లి అనిల్ కుమార్ గారు వారి ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉంటారు. బీటెక్ రవి గారితో స్టేషన్లో ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు ఏదో మాట్లాడినట్టు విషయాలు అనేది యాదృచ్ఛికంగా కలవటం వేరు. దాన్ని రవి గారు చాలా బాధ అనిపించాడు. వేరే సంగతి కక్షాదింపు
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి కక్షాదింపులు చేరు ఆయన మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ కక్షాదింపు చర్యల వల్ల మొత్తం అంత నెగిటివ్ వచ్చింది. అది లాంగ్ టర్మ్లో ఎవరికి మేలు చేయదండి. పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఆ నవరత్నాలకు ఇంకో దశరత్నం పెట్టుకుని ఆయన పని ఆయన చేసుకుంటే 15 ఏళ్ళ వరకు ఆయన పుట్టేవాళ్ళే లేరండి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆయన చేసుకుంది ఆయన. సరే, ఇప్పుడు నిన్న ఆంధ్ర ఆక్టోపస్గా పేరు వచ్చిన లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, అటు హర్షవర్ధన్ గారు కలవడంలో ఆంతర్యం ఏంటిది? అంటే ఇందులో ఏమైనా మళ్ళీ ఇతరులు తెరపైకి రావడమా, రాజకీయాల్లోకి రావడమా, ఎలాంటి చర్చలు జరిగి ఉండొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు వారికైతే ఎక్కువ, ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలుస్తారని సర్వేలు కూడా చేసి ఇచ్చారు, అలా కేసీఆర్ గారు ఓడిపోతారని సర్వేలు చేసి ఇచ్చారు. అందువల్ల నేనేమో నెగిటివ్గా ఉన్నాను. అది చంద్రబాబు నాయుడు గారు అడిగితే రాజగోపాల్ గారు విషయం చెప్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోటీ చేసిన, హర్షవర్ధన్ పోటీ చేసిన నా మద్దతు, హర్ష కుమార్ గారు పోటీ చేస్తే నా మద్దతు ఇస్తా అని చెప్పేసి నేను ప్రకటించాను. ఉండవల్లి గారు ఐ డోంట్ థింక్ యూ కంటెస్ట్. ఉండవల్లి గారు నిర్ణయం తీసుకున్నారు. నాకున్న సమాచారం ప్రకారంగానే సరే, నేను ఐ బెట్ టు డిఫర్ విత్ హిమ్ సర్టెన్ ఆస్పెక్ట్, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ ఇండివిడ్యువల్ హూ ఈస్ ఫైటింగ్ అగైన్స్ట్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద బీజేపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం ఉద్యమంలో ఆయన పాల్గొంటున్నాం. మొదట్లో మా బస్ యాత్రకు సంఘీభావం తెలియజేశారు 2014 డిఫరెంట్ ఇష్యూ. బట్ నేను అనుకుంటాను ఆయన పోటీ చేయండి, హర్ష కుమార్ గారు డెఫినెట్గా పోటీ చేస్తాను. కానీ హర్ష కుమార్ గారు ఇస్ ద పర్సన్ హూ అపోజ్డ్ మసూర్పల్లి శర్మ గారిని అపోజ్ చేసింది హర్ష కుమార్ గారు, మీకు తెలుసు. అలాగే హర్ష కుమార్ గారు, చింతామోహన్ గారు, కోరి వినయ్ కుమార్ గారు ఇంకో ముగ్గురు చేశారు. బట్ ఐ థింక్ రాహుల్ గాంధీ గారు ప్రివేల్డ్ వాడని నోనో. నేను వచ్చింది వార్తల సమాచారం చెప్పాను, నేనేమో పక్కన కూర్చొని మీ జర్నలిస్ట్ లాగా కిడికి తొంగి చూసి రాసిన పరిస్థితి కాదు.